స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. దీనికి చాలా అంశాలు దోహదం చేస్తాయి. ఆర్థిక వనరులతో పాటు అధికారంలో ఉన్న పార్టీకి అధికార యంత్రాంగం సహకారం కూడా తోడవుతుంది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనే అంశం కంటే కూడా ఇప్పుడు కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తు ఎంత సాఫీగా సాగుతుంది, ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి, ఆయా సీట్లలో గెలుపునకు ఇరు పార్టీలు ఎంత మేర పరస్పరం సహకరించుకుంటాయన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. గత కొంతకాలంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఆయన కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల వల్లే ఆయన కేబినెట్ సమావేశాలకు, అసెంబ్లీకి దూరంగా ఉన్నారని చెప్తున్నా కూడా తెర వెనక ఏదో జరుగుతుందన్న చర్చ రెండు పార్టీల నాయకుల్లో కూడా సాగుతోంది. రాజకీయ అవసరాల కోసం ఈ అంశంపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు భవిష్యత్ నాయకుడిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్ కూడా ఈ అంశంపై నోరు తెరిచి మాట్లాడటం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ తీరుపై స్థానిక టీడీపీ నాయకులతో పాటు కేడర్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనే చర్చ టీడీపీ నాయకుల్లో సాగుతోంది. సీట్ల పంపిణీ విషయంలోనే పంచాయతీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీలు సర్దుబాటుతో సీట్ల విషయంలో ఒక అంగీకారానికి వచ్చినా కూడా అసలు సమస్య ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్ పరస్పర బదిలీనే అత్యంత కీలకంగా మారబోతోంది. మిత్రపక్షం జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీకి చెందిన నాయకులు, కేడరు ఎంత మేర సహకారం అందిస్తారు, వాళ్ళ గెలుపునకు ఏ మేరకు ఊతం అందిస్తారన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారబోతోంది. ఎందుకంటే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు చాలామంది టీడీపీ నాయకులకు, కేడర్కు ఏమాత్రం రుచించటం లేదు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పలుమార్లు బహిరంగ వేదికలపైనే వచ్చే 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ పదే ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు అటు జనసేన నాయకులకు, కేడర్కు ఏమాత్రం మింగుడు పడని పరిణామంగా మారింది. కారణాలు ఏమైనా కూడా జనసేనకు, పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్న వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన ఏమాత్రం రుచించలేదు. ఈ తరుణంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు రెండు పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో చూపించే సమన్వయమే ఇప్పుడు ఎలా ఉండబోతుందన్నది అత్యంత కీలకం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో రెండు పార్టీలు పనిచేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు మరింత సాఫీగా ముందుకు సాగుతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మొత్తం రచ్చరచ్చగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మరిన్ని సీట్లు కావాలని, తాము ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడ సీట్లు తమకు కేటాయించాల్సిందేనని జనసేన చెబుతోంది. పార్టీ నాయకులు, కేడర్ గౌరవాన్ని నిలబెట్టేలా తాము సీట్లు తీసుకుంటామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు. టీడీపీ నుంచి జనసేన ఎంత మేర గౌరవప్రదంగా సీట్లు దక్కించుకుంటుంది, దక్కించుకున్న సీట్లను రెండు పార్టీల సమన్వయంతో ఎంత మేర గెలిపించుకుంటుందన్నదే ఇప్పుడు అత్యంత కీలకం. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి వచ్చే సవాళ్ల కంటే కూడా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయమే అధికారంలో ఉన్న పార్టీలకు పెద్ద సవాలుగా మారబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య సమన్వయమే అత్యంత కీలకమని ఒక సీనియర్ మంత్రి కూడా అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కూడా ఆయన తాను సర్వస్వతంత్రుడిగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ టీడీపీ నాయకుల్లో సాగుతోంది. పలుమార్లు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు టీడీపీ నాయకులకు, ముఖ్యంగా కూటమిలోని పార్టీలను తీవ్ర ఇరకాటంలోకి నెట్టిందనే అభిప్రాయం కూడా చాలామంది నేతల్లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సమస్యలన్నింటినీ కూటమి పార్టీల నాయకులు ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.